నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడు దారి పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేయొచ్చు జీవితంబు నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడుగా పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేయొచ్చు జీవితం మీరిద్దిల దారవోసి అరవింద దళాచుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ. O man, discriminate, distinguish yourself clearly, understand clearly. What is it that you have achieved? Right from the dawn to dusk, the time you get up and until you retire, you just spend all your lifetime to carry on your own livelihood, the living. The whole education acquired is spent only to eke out a living. What kind of pleasure, what happiness have you derived out of this education? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఆకలి దప్పులు, The food and the drink water, ఆనంద విచారములు, the pleasure and the pain, ఇవన్నీ కూడాను ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటుంటాయి. they follow each other one after one in succession. మానవునకు ఆహారమే ప్రధానము. For man, food is essential. మానవుడు పుట్టినది పొట్ట నిమిత్తమై అని భావిస్తున్నారు. We feel that man is born only to just satiate his hunger. కాదు కాదు. No. మానవుడు పుట్టినది హంగర్ కోసం కాదు. Man is not simply born for food's sake alone. ఆకలి నిమిత్తమై కాదు. Not for hunger. ఆహార నిమిత్తమై కాదు. Not for food alone. ఆనంద నిమిత్తమై పుట్టాడు. Man is born so as to be blissful. అట్టి ఆనందమును విస్మరించి Forgetting that bliss, ఆహార నిమిత్తమై ప్రాకులాడేటువంటి struggling for food alone, మానవుడు mankind ఆహారంతోనే అంత్యమవుతుంటాడు. end up their lives with food alone. కనుక ప్రతి పర్వదినములు, ప్రతి పవిత్రమైన దినములు ఆనందం నిమిత్తమై ఏర్పడినవే కాని ఆహార నిమిత్తమై ఏర్పడినవి కాదు. All festivals, special occasions are directed this way so as to be blissful, not for mere celebration with food. దేహమునకు ఆహారం ప్రధానమే, కానీ దాని నిమిత్తమై మనం ఏర్పడలేదు. Truly, body requires food, but the human life is not meant for that only. ఇట్టి సత్యమును విస్మరించి This truth is forgotten. కేవలము అసత్యము, అప్రమాణమైనటువంటి యొక్క ఆహార విహార నిమిత్తమని మనం ప్రాకులాడుతున్నాము. We are struggling for food alone in the direction of falsehood. కాదు కాదు. It should not be so. దేహము పంచభౌతికమైన దేహము. The body has got these senses 5. సెన్సెస్ ఊపిరి మిత్రులతో చేరినటువంటిది. The senses are alive because of breath. మనస కేవలము మాటలతో కూడినటువంటిది. The mind is full of expression, verbal. కనుక మాటలతో మనకు ప్రధానం కాదు. The vocal communication is not that important. ఆహారం మనకు ముఖ్యం కాదు. Food is not very important. ఈ రెండింటికి ఆనందమే ప్రధానము. For all this anyway,
Bliss is the foundation. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమ నుండి పుట్టినటువంటి దేహము The body, which is the product of love, కేవలం ప్రేమ నిమిత్తమై బ్రతకాలి కాని ఆహార నిమిత్తమై కాదు. has to carry on its life sojourn for bliss and not for food. కానీ ఈ సత్యమును మరచి This truth is forgotten. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాది పొట్టకై హద్దును పద్దు లేక జీవిస్తున్నాం మనము. Right from the beginning, the time we get up from bed until we retire, we struggle hard for food only. కానీ దేహము ఏ నిమిత్తమై వచ్చినదో ఆ నిమిత్తమై దీనిని మనం వినియోగించుకోవటం లేదు. We are not making use of this gift of the body for the purpose for which it is ఈ made. దేహము This body మనినపు కొంప, is full of dirt, రోగముల బ్రగ్గెడు సేవక గంప, full of afflictions. జాత సంచలనము పొందు దుంప. It perinates life after life. ఇటువంటి దుంపలను మనం పెట్టుకొని దీని నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాము. With this body, we have been struggling hard. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మనం తరించే నిమిత్తమై బ్రతకాలి. We have to live for liberation. దైవాన్ని వరించాలి, We should pray to God. దైవాన్ని ప్రేమించాలి. We should love God. మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమై ఏర్పడిందే కానీ The love is to be directed for God. ఈ భౌతిక దేహమునకై నిమిత్తమై ఏర్పడినటువంటి కాదు. Love is not meant for body. కాన So, మన శ్వాసం గాని, either our breath, మన మాటలు గాని, or words, మన కర్మలు కాని actions, అన్నీ కూడాను కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడినవి. all meant for the self, Atma. ఉన్నంతలో ఈ దేహమునకు కొన్ని వ్యాధులు సంభవించవచ్చు. As the body exists, it does suffer from certain complaints. ఇది కేవలము ఒక పాసింగ్ క్లౌడ్స్ మధ్యలో వచ్చినటువంటివి కానీ ఇది దాని సహజంగా ఏర్పడినవి కాదు. The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural. మానవుడు వచ్చినటువంటి సత్యనిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం Man is born to attain this eternal, permanent truth of the divinity. Self. ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కానీ అన్నాన్వేషణ కోసం కాదు. We have to spend our life in investigating, inquiring the self, Atmanveshana, not merely Annanveshana, the food. అప్పుడప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు కొన్ని బయలుదేరుతుంటాయి. Because of food, there are certain complaints, afflictions to the body. కానీ దీనిని మనం లెక్క చేయకూడదు. We should not be mindful of them. ఇవి మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి. They just come and pass off like clouds. ఇవి కేవలం పాసింగ్ క్లౌడ్స్. They are passing clouds. ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెర్రితనం. It is foolishness to worry for these passing clouds. కనుక మనము ఆత్మ నిమిత్తమై సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు. We should never forget the basic truth that we are born to attain bliss, which is eternal truth. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు ఓణమని కేరళ దేశం వారందరూ కూడాను ఈ ప్రదేశమును ప్రవేశించి వారి వారి ఆనందమును ఆవేశపూర్వకంగా అనుభవిస్తున్నారు. All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully. ఈ దీని నిమిత్తమై మనము ఏమాత్రం కూడాను ఆటంకం చేయకూడదు. There should not be any obstacle or interference to this celebration. ఇవన్నీ వచ్చినప్పటికీ దీనిని తట్టుకొని నెట్టుకొని ముందుకు మనం జీవితం జరపాలి. Many things may come on our way, but yet we have to resist and proceed ahead. ఇది అల్పమైనటువంటి కార్యములు. They do happen which are so low. అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం వదులుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశన పట్టము ఇది చాలా పొరపాటు. Leaving behind that self-confidence which should be so strong, we should not be swayed by these petty complaints. ఏదో వస్తుంది పోతుంది. They do come and vanish. కానీ దానికి మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు. We should not be bothered about them. రావడానికి మనం ఏ ప్రయత్నం చేశాము, పోవడానికి కూడా అదే మనం. What is the responsible for these complaints that come on its way? And similarly, you don't need to make any effort.
కనుక దేహమునకు ఎన్నో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి. The body will have such kind of suffering, the complaint. ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు. The shining sun also will have certain obstructions such as ఈ passing మేఘాలు clouds. వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా? Because of the clouds, would you avoid the sunlight? కానీ వచ్చింది పోతుంది. The clouds come and go. ఆ ధైర్యంతో, ఆ ఉత్సాహంతో, ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రము బాధించవు. If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down. ప్రేమ స్వరూపులారా, Embodiments of మన love. కాలమంతా కూడాను సార్థకమైనటువంటి కార్యం నిమిత్తమై మనం వినియోగించాలి. The whole time will have to be spent for sacred purposes. ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి. This is the spiritual lesson that we have got to learn. ఇట్టి అవాంతరములను మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందడానికి. When you transcend these obstacles that come in our way, you can experience that blissful state. కనుక మనము ఇటు చిన్న చిన్న ఆటంకములకు మనం ఏమాత్రం కూడాను వెరవకూడదు, భయపడకూడదు. We should not be afraid or turn back, turn away because of these simple reasons. ఎంత సింపుల్ అవి. These are also simple. మధ్య మార్గంలో వచ్చిపోయేటువంటి మేఘాలు, They just appear in our midway like ఈ passing clouds. మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు. We should not go back because of these passing clouds. దాన్ని లెక్క చేయగా దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైనటువంటి మానవత్వం మనలో బయలుదేరుతుంది. You should not bother yourself about these passing clouds. You should resist and proceed courageously. కనుక మనం దాన్ని కష్టములను, నష్టములను, దుఃఖములను, విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి. You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and ఇట్టి anxieties. అల్పమైనటువంటి బాధలు మనం ఏమాత్రం కూడా బాధించలేము. These things will never make you suffer long. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీకు నేను చాలా తొందర ఇచ్చిండి వచ్చును. Bhagavan might have caused some kind of anxiety. మీరు to you. ఆనందంతో ఉండిన సమయం లోపల నా యొక్క ఈ యొక్క ఆటంకము మిమ్మల్ని ఎంతనో బాధ పెట్టింది. You must be feeling sad because of the complaint. కానీ ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకూడదు. Don't give scope for any worry or sadness. దాని నిమిత్తమై నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను. To make you happy, Bhagavan returned immediately. ప్రపంచములో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి. In this world, you find so many sufferings of varied nature. ఇవన్నీ కూడా మనల్ని బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కానీ మనం బాధించేటువంటి బాధలు కాదు. They only threaten you, but they don't make you suffer. కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి. Onam being the most sacred festival in Kerala, one has to receive the message of idealism on this day. అనగా ఈ ఓణం అనేది సర్వులకు మనం ఆనందాన్ని అందించేటువంటి. Onam is an occasion to share the joy. with మన everybody. ఆనందమును 10 మందికి పంచుకోవాలి, మనము దాన్ని పంచుకోవాలి. We should share this joy and happiness with everybody. ఎప్పుడు కానీ బాధలు లేకుండా ఆనందం మనకు లభించదు. There cannot be happiness without suffering. నసుఖ లభ్యతే సుఖం, సుఖం నుంచి మనం సుఖం పొందలేము. There cannot be pleasure out of pleasure. మధ్యలో కొన్ని కష్టములు కలిగిన తర్వాతనే ఆనందం మనకు విలువిస్తున్నాము. Because of some difficulty in between, the value is attached to happiness. కనుక ఎటువంటి పెద్ద పర్వతం వంటి బాధలు సంభవించినప్పటికీ మనం దానిని మంచు వలె మనం దాన్ని చూసుకొని దాటుకొని పోవాలి. The problems may be so big and mighty of mountainous level, but you should not be afraid of them. You should not be mindful of them. మనసుకు ఇవన్నీ కూడా చోటే ఇవ్వకూడదు. You should not give a place to these problems in your mind. మనసు ఎప్పుడు కూడా మంకీ మైండ్ తప్పులను ఎత్తుకొని బయలుదేరి వస్తుంటాయి.
Mind is a mad monkey. It is always running after faults. అది and mistakes. వచ్చినందుకు దానిని మనం అడ్డుతోయాలి కానీ దానికి ఏమాత్రం స్వాగతం ఇవ్వకూడదు. We should brush them out. We should not welcome these things. కనుక మనస్సు మనకు అడ్డు తగిలేటువంటి మాయ వంటిది. Mind is an interference, an obstacle. మనస్సు మనం ఏమాత్రం కూడాను అదిరి బెదిరి దీనికి లోబడకూడదు. You should not be threatened. You should not be afraid of the mind. మనస్సును మనం ఎదుర్కోవాలి. You should face the challenge of దాంతో mind. మనం యుద్ధం చేయాలి. You should fight with your mind. దాన్ని కూలగొట్టాలి. You should subdue, control అప్పుడే your మానవుడు mind. దివ్యమైనటువంటి వాడు అవుతాడు. Then only you can attain divinity. కనుక మాయతో వచ్చినటువంటి మనసును మనము దాన్ని బెదిరుకుని దానికి లొంగిపోతున్నాము. You are submitting yourself, being carried away by the illusory mind. కనుక మనస్సును మనం లెక్క చేయకూడదు. You should not be mindful of the nature of the mind. మానవులకు మనసే ప్రధానమైనటువంటిదని భావిస్తున్నారు. We consider the mind most essential for mankind. మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి. The mind leads to so many dangers. కానీ ఆ ప్రమాదములకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు. We should not submit ourselves to these threats and dangers. ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్. They are all like passing clouds that appear in between. కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రము అడ్డు చేరకూడదు. We should not be carried away by the mind and the illusion. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మనసును సాధించినటువంటి వాడే మనిషి. The one who has got control over the mind is Manishi, the man. దాన్ని సాధించుకోలేనటువంటి వాడు మనిషే కాదు. If you have no control over the mind, you cannot be called చిన్న a చిన్న human being. దానికంతా మనం లొంగిపోతుంటుంటే మనం మనుషులు మెట్టవుతాము. If you are simply tilted, if you are swayed by these simple reasons, how can you be a human కనుక ఈ being? సీజన్ ఏమాత్రము కూడా మనము లెక్క చేయకూడదు. You should not care for the season and the reason. కనుక ఈ మనసు యొక్క తగిలేటువంటి యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించిపోవాలి. You should conquer, win over the problems posed by the mind in the way of your life. దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడా ఈ లోకంలో లేదు. In this world, nothing is more than the divine love. ఈ మనోప్రేమకి మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడా దీన్ని ఏమాత్రం చేయలేడు. And in fact, we should love God more than anything else in this world. కనుక మనసుకు మించినటువంటి దైవం కూడా కాదు. అలాంటి దైవం కూడా మనం లెక్క చేయకుండా మనం ఈ మనసును తుంచివేయాలి. We should cut out our mind if it stands in the way of our love for God. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ప్రేమ నుంచి పుట్టినటువంటి వారే. You are all born out of love. ప్రేమ చేతనే బ్రతుకుతున్నారు. Our life is ప్రేమ sustained by చేతనే love. జీవిస్తున్నారు. Our life is based on love. ప్రేమ చేతనే మీ సార్థకం గావించుకుంటున్నారు. And it's only love that works for our redemption. కనుక ప్రేమనే మనం ప్రధానంగా తీసుకోవాలి. So we have to consider love as the fundamental ఈ చిన్న principle. చిన్న దుఃఖములకు, బాధలకు, విచారములకు మనం లొంగి దానికి మనం లోబడిపోతామంటే మనం మానవులమే కాదు. If you submit yourself to the simple reasons and petty causes, you cannot be a human being. చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టంలో వస్తే దాన్ని దాటుకొని పోతుంటాయి. The ants also would be able to cross the obstacles on their way. కేవలం దుఃఖం అనేటువంటిది మానవునికి మాత్రమే కాదు. Difficulties not only limited to man. చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడాను ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి. Ants, birds and beasts, they do have problems and suffering. కనుక చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండి బిరుదు వహించిన రామ నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు. Tyagaraja went on singing, "O God, you are present right from ant to Brahman, the microcosm to macrocosm. You should only protect me." Thus prayed Saint Tyagaraja. చీమలో ఏ బాధ ఉందో మనిషిలో కూడా అదే బాధ ఉంటుంటుంది. The suffering that an ant undergoes is as much as the suffering of man. కనుక ఇటు చిన్న చీమనే దీన్ని కష్టాన్ని సహించుకొని పోతుంటే ఇంత పెద్ద మానవుడు దీన్ని భరించుకోలేడా? When such a tiny creature like ant could withstand the suffering, why కానీ not మానవుడు man? ఆహార విహారములకు లొంగి అనేక చిన్న చిన్న వాటికి కూడాను చాలా లొంగిపోతున్నాడు. But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems. మనము తండ్రి దేన్ని కూడాను సాధిస్తూ రావాలి.
But with all the courage we should achieve. కష్టములు బాధలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని క్రింద నెట్టివేయాలి. We should resist, face the challenges of problems and worries in life. కాన మీరు కష్టములకు ఏమాత్రం కూడా భయపడకూడదు. Never be afraid of difficulties. మనకు ఈ కష్టమును సాధించినప్పుడే మనకు దైవాన్ని మనం పొందడానికి వీలవుతుంది. When you go beyond this suffering, then only you can attain God. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరే ప్రేమకు పుట్టినటువంటి వారు. You are born for love. ప్రేమతో జీవించేటువంటి వాడు. You live in love. ప్రేమతో బ్రతికేటువంటి వారు. The life is based on love. ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు. Accepting love, you should not desire for anything. ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు. There's nothing more than love. ఈ వచ్చిపోయేటువంటి బంగారు వెండి డైమండ్స్ అంతా కూడా వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్. The gold and other values, they come and vanish like passing అది clouds. మానవుణ్ణి భ్రమించి భ్రమలో ముంచేటువంటివి. In fact, all these valuables will delude man. దాన్ని మనం లెక్క చేయకుండా We should not care for them. దివ్యమైనటువంటి దైవాన్ని మనం దృష్టిని పెట్టుకోవాలి. We should concentrate our attention on God only. కనుక దైవమును దృష్టి అందించుకొని Keeping God in view, నిత్య జీవితాన్ని మనం జరుపుతూ రావాలి. carry on our daily life. అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది. Then only the human life is redeemed. మానవత్వం సార్థకం కావాలనన్నా To sanctify our life, మధ్యలో కలిగేటువంటి దుఃఖములు విచారములు కష్టములు అన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా పోవాలి. the difficulties and the losses and the sufferings that appear in between should not be cared. కనుక మనం ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి. To have that courage, full strength, we should be recipients of God's mercy. దైవం దేనినైనా కూడా సాధించగలడు. With God you will be able to achieve anything. మనకు వచ్చినటువంటి అల్పమైనటువంటి బాధలు కూడా క్షణంలో పోగొట్టగలడు. Whatever may be the suffering, it will vanish in a moment of time with God's grace. అటువంటి దైవశక్తిని మన దగ్గర ఉంచుకొని With the divine power latent in us, అల్పశక్తులకై మనం ఎందుకు ఆరాటపడుతున్నాము? why should we worry and care for the simple power నిజంగా outside? ధైర్యం అనేటువంటి యొక్క దైవశక్తి మన యొక్క ప్రేమని. Courage, the divine power, is love within you. ఆ ప్రేమ శక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే దేన్నైనా కూడా మనం సాధించవచ్చు. With this power of love, you can accomplish anything in life. పర్వతముల వంటి బాధలను కూడా మనం ఒక క్షణంలో జయించవచ్చును. The gigantic problems can also be won over. కనుక మనం దేనిని కూడా మనం భయపడుకోకుండా We should not be afraid of any. మనం భయం ఒక్కదానికి మాత్రమే. We should be afraid of for only పాప one thing. భయము, దైవ ప్రీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మనం సాధిస్తూ రావాలి. Therefore we should have the fear of sin, the love of God and morality in society. ఈ బాధలంతా కూడాను బాధలకు మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము. Instead of being afraid of this sin, we have become sinful. దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు. We are not afraid of God. ఇది చాలా పెరికితనము. It is the nature of a coward. దైవమునికే మనం లొంగాలి. We should offer ourselves to ఈ God. దానవరం వంటి ఈ కష్టములకు మనం లొంగకూడదు. We should not submit ourselves to these difficulties. బంధువుల నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు. We should not struggle hard for our relations. ఆ సంఘములో మనం ఒక నీతిని సాధించాలి. We should attain that morality conduct. అప్పుడు ఈ మొరాలిటీని మనం సాధించినప్పుడే When once we are moral, దైవప్రీతి మన యందు అభివృద్ధి అవుతుంది. there starts the love for God. దైవప్రీతి అభివృద్ధి అయినప్పుడే With this love for God more, పాప భీతి మనలో అన్ని విధాలు అణిగిపోతుంది. you will have the fear of sin thereafter. ఈనాడు భయములకు దేనికి మనం చోటు ఇవ్వటం లేదు. We should not be afraid of anything. పాపములకు మనం ఎందుకు భయపడాలి? And in fact, by mere fear you don't get anything. కనుక దైవానికే మనము భయపడాలి. And in fact, we should be afraid of God in front of దైవానికి మనం లొంగలే. And we should be so దైవ ప్రీతిని humble. మనం ఆశించాలి. We should love God more. కనుక మనము దైవం కోసమని ఎటువంటి సమయం నందు కూడాను మనం అర్పితం కావాలి. We should ready to surrender ourselves to God at any point of time. త్యాగరాజు కూడా చెప్పాడు, Tyagaraja said, స్వామి Swami, నాకు ఈ పాపములకు చాలా భయపడిపోతున్నాను. I am afraid of all my sins. కానీ నీ ప్రేమకు మేము లొంగటం లేదు. I am not submitting myself to your నీ divine ప్రేమకు love. మేము లొంగాలి, పాపమును ధైర్యంతో సాధించాలి.
I should face all these misdeeds bravely and I should be humble in front of you. కనుక మనం ప్రేమతో మనం సాధించాలి కానీ దుఃఖంతో కానీ విచారంతో కానీ దేనిని మనం సాధించలేము. Nothing can be achieved, accomplished in this world with fear. No, with only courage, only you can achieve. ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనము? Having been born, having lived so long, ఇంక దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి? What is that we achieved? What for is this life? దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతిని మనం దూరం నెట్టాలి. Therefore, the one who has no love for God will not have fear of sin. కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి. Therefore, we should love God more and more. దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ, దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడాను లభించదు. There is no greater wealth beyond the love for God. కనుక దైవ ప్రీతి అనే భాగ్యాన్ని మనం సాధించాలి. So we should have this wealth of love for ఎన్ని God. బాధలు వచ్చినప్పటికీ దాని క్షణమాత్రం కూడాను లెక్క చేయకూడదు. We should not be worried for a moment for these difficulties. దాన్ని ప్రక్కకు తోసి Brush them aside. మనం దైవంతో దానికి పాటు పడాలి. We should struggle hard for God. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే కానీ పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు. You are all here for love for Bhagavan and you are not afraid of anything else. కనుక పాపములకు మనం భయపడకు. So, you should not be afraid of this sin. కష్టములకు మనం లొంగకూడదు. We should not be, దుఃఖములకు మనం లోపడకూడదు. we should not submit ourselves to the ఈ difficulties and దుఃఖము, problems. పాపము, దైవం ఇవన్నీ కూడాను కట్టిపోయేటువంటివి. The misery and the sins that appear in the way of our life, they మనకి ఎంతనో disappear. నీళ్ళలో దిగినప్పుడు అలలంతా వచ్చి అడ్డు చేస్తుంటాయి. You find when you are there standing in the midst of water, ఆ వచ్చిన you అలలు find మన raging రెక్కకు waves. నొట్టినప్పుడే మనం ముందుకు సాగడానికి వీలవుతుంది. When you push aside all these waves, then only you can proceed ahead. కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి. If you want to go forth in the forward direction, you should push away చిన్న all బిడ్డ the waves. మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడాను ఈ యొక్క ప్రేమని నువ్వు సాధించవలసినటువంటి. Right from the tiny bird to a gigantic human personality, it is the love that is most essential. కనుక దానినే పర్సనాలిటీ అంటారు. Love is the true personality. కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి? దేహం ఒడ్డు పొడవు లావు ఇవంతా ఉన్నటువంటి దాని పర్సనాలిటీ అంటున్నారు. Personality is not merely height, weight, chest and so అది on. చాలా పొరపాటు. It is a mistake. కష్టములకు నష్టములకు దుఃఖములకు లొంగకుండా Without being victimized to these ధైర్యంతో problems, సాహసంతో ఆనందాన్ని కోసం మనం ఆరాటపడటమే ఇదే నిజమైన పర్సనాలిటీ. if one struggles hard with all the valor and the courage to earn the state of bliss, then ఇటువంటి there's true పర్సనాలిటీ personality. దైవము మనకంతా అనుగ్రహించి కూడాను దాన్ని మర్చిపోతున్నాం. God has given us this true personality, but we have forgotten. పర్సన్ అనగా ఏమిటి? What's the meaning of this word person? దివ్యత్వంతో కూడినటువంటి మహత్తరమైన శక్తి. Person means the divine mystery. దీనిని పర్సోనా అని చెప్తూ వచ్చారు. The person is derived out of the persona. కనుక పూర్వీకులందరూ కూడా పర్సోనా అని పిలిచినటువంటిది ఇదే. Ancients called persona. ఈ పర్సోనా అనేటువంటిది పూర్వకాలం లోపల దైవము ప్రతి మానవునికి అందించినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్. Persona implies the gift of love, divinity to mankind. ఆ దైవం ఇచ్చినటువంటి యొక్క ప్రెజెంటేషన్ ను మనం కాపాడుకోలేకపోతున్నాము. You are not able to treasure the God's gift. ఈ చిక్కులు, బాధలు, కష్టములు క్షణంలో వస్తాయి, క్షణంలో పోతాయి. The difficulties and the sufferings, they appear in a moment and vanish. ఇవన్నీ కూడా కేవలం పాసింగ్ క్లౌడ్స్. They are like passing clouds. ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి? Why should you be afraid of the passing clouds? పర్మనెంట్ అయినటువంటి దైవత్వం మనలో ఉంది. There lies in you the permanent divinity. ఈ పర్మనెంట్ డివినిటీ మనలో పెట్టుకొని ఈ పాసింగ్ క్లౌడ్ కోసం ఎదుర్కోవటం ఎందుకు? With permanent divinity latent, immanent within you, why should be afraid of the passing clouds? ఈ భయపడేటువంటి పెరికితనము మనలో ఏమాత్రము ఉండకూడదు. The fear and cowardice should not be there. ధైర్యంగా దాన్ని సాధించాలి. You should have all the courage and the strength. ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క కల్తలు మీకు జరుగుతూ వచ్చాయి. The whole celebration today is to have that courage and strength.
ప్రేమ స్వరూపులారా, embodiments of love. మీరు చాలా బాధపడుతున్నారు. You are feeling so sad. దేనికోసం అంటే ఈ దేహ నిమిత్తమై మీరు బాధపడుతున్నారు. You are feeling sad for the body. బాడీ ఎప్పుడు కూడాను బాడీని Body is after all the body. బాడీ ఈజ్ లైక్ ఏ వాటర్ బబుల్. Body is like a water bubble. మైండ్ ఈజ్ లైక్ ఏ మ్యాడ్ మంకీ. Mind is like a mad ఈ monkey. మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు. You should not run away from this mad ఈ monkey. పాసింగ్ క్లౌడ్స్ మనం ఏమాత్రం కూడాను అడ్డు చేయకూడదు. You should not be threatened by the passing cloud. వస్తుంటాయి, పోతుంటాయి. They do come and vanish. కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి. You should have full faith in that divine principle of the self. ఆ Atma. దివ్యత్వాన్ని నమ్మకలేనటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి. The fear is because we do not have faith in the self or the spirit. కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి. Have full faith in divinity. అది మిమ్మల్ని సర్వ విధంగా రక్షించేటువంటిది, పాలించేటువంటిది. That will protect you in every way. వస్తుంటాయి, పోతూ ఉంటాయి. They come and pass off. వర్ష బిందువులు వస్తుంటాయి, పోతుంటాయి. Like the raindrops, the shower. కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి? Clouds, how long they ఇన్ని last. చినుకులు అందించినటువంటి మేఘములు కూడాను ఒక క్షణంలో మాయమైపోతుంటాయి. The cloud that comes down in the form of rain also has to disappear. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీలో ప్రేమ అనేటువంటి దట్టమైనటువంటి మేఘమును మీరు పుట్టించుకోండి. See that there will be dark cloud of love within you. అది మీకు సర్వ విధంగా రక్షించేటువంటిది. That protects you in every way. దైవం సంకల్పం చేత ఏమైనా చేయగలడు. The will of God will be able to achieve anything. అటువంటి సాధించేటువంటి దైవాన్ని మన హస్తంలో పెట్టుకొని Having God in you, మనం దేనికి కూడా భయపడకూడదు. don't be afraid of anything in this world. ధైర్యంతో మీరు సాధిస్తూ రండి. You can achieve anything with the దైవ courage. విశ్వాసం కంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఎక్కడ కానరాదు. There is no greater power than faith in God. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ బాల బాలికలందరూ కూడా ఎంతో అసంతృత ఇక్కడ చేరి ఎంత పవిత్రమైనటువంటి కాలం గడుపుతున్నారు. Boys and girls have gathered here. They have spent a very good time, sacred time. నిజంగా ఈ పిల్లల యొక్క భాగ్యమే భాగ్యము. In fact, these children are extremely fortunate. ఈ భాగ్యం అనేటువంటిది కేవలము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే. The good luck of the children is because of the merit of their parents. ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు. You could reach this place because of good luck, the merit of your parent. దైవ శక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును. With the divine power, you can do anything you wish to. ఒక చిన్న బిడ్డ వచ్చింది. Here came ఆ down here a డాన్స్ child. చేస్తూ ఇతరుల కాలం చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దానిపైన పెట్టుకున్నది. The child has been watching with care the steps of the other one. అది నిజమైనటువంటి లక్ష్యము. That is the chief aim. ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా? As one dances, one should be careful అందరూ of the ఆడుతున్నట్టుగా steps. నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు. You should not consider that you are one among the many. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ కూడా చిన్న పిల్లలుగా తయారైతే నాకెంతో ఆనందము. Bhagavan will be very happy if we conduct ourselves like children. చిల్డ్రన్ లోపల ఏ యొక్క కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము, అహంకారము ఇట్లాంటివి ఏమాత్రం ఉండవు. Among children, there will be no envy, no hatred, no jealousy. ఒకనొక సమయం లోపల యేసుక్రీస్తు కూడాను చాలా దీన్ని చూస్తూ వచ్చాడు. At one time, Jesus mentioned the same. అందరూ గుంపులంతా చేరినప్పుడు ఓ చిన్న చంటి బిడ్డను పోయి తాను ఎత్తుకున్నాడు. In an assembly, in a congregation, Jesus picked up a small child. ఈ చిన్న బిడ్డ నాకెంతో ప్రీతి అన్నారు. And Jesus declared that the child is ఈ so చిన్న dear బిడ్డ to యొక్క him. భావములు అంతా భగవంతుని యొక్క భావములే. The child has got all divine thoughts. నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి ఒక హృదయం. They are pure, unsullied and selfless. పెరిగినటువంటి పిల్లలకి అందరికీ కూడాను ఆశలు, పాసలు, ఆనందములు, క్రోధములు ఇట్లాంటివంతా బయలుదేరుతుంటాయి. Whereas the grown-ups will have all the anger, ambition, desire. కనుక మనం పెరిగే కొలది కూడాను మన విచారములు కూడా పెరుగుతూనే ఉంటాయి. With age,
we'll also developing more of మనం anxiety and పెరిగేటువంటి worries. వయసు లోపల దీన్ని కోరికను తగ్గించుకుంటూ రావాలి. As age advances, we should have a ceiling on our desire. సీలింగ్ ఆన్ డిజైర్స్. Ceiling on desires. అప్పుడే మీరు నిజమైనటువంటి దైవశక్తికి లోబడిపోతారు. Then only you will attain the true divinity. కనుక పెరిగే కొలది కూడాను మనలో ఉన్నటువంటి ఆశలు పెరిగిపోయి మనం లొంగింపజేస్తుంటాయి. As we grow, if we have too many desires and ambitions, naturally you become weak. ఆ మాయ మన పూర్తి తొలగిపోవాలి. You should not be deluded by కుక్క desire. కూడాను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకి ఆనందాన్ని అందిస్తుంటాయి. Even the dog loves its own offspring. ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము, And that little one has got pure ఎంత thoughts, నిశ్చలమైనటువంటి తత్వము, a pure thoughts, ఎంత నిస్వార్థమైనటువంటి యొక్క సంకల్పము, the selfless feelings. అది దైవత్వమునకు మూల కారణము. That is the main cause, the మనలో feature of ఆ divinity. నిశ్చయము, నిస్వార్థము, భయము అనేటువంటి ఏమాత్రం లేకుండా నిస్వార్థంతో మనం జీవించాలి. We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దినమునకు ఒక్క నిమిషమైనా కూడాను మీరు చిన్న బిడ్డలుగా తయారు కాండి. At least for a minute in a day, be childlike. కోరికలు ఏమైనా వచ్చిందంటే చి ఇవి నాకు తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని నువ్వు దాన్ని చింతించాలి. If any desire comes in the way of our life, we should feel ashamed of it and brush it aside. కానీ అట్టి దానికి మనం చీకొట్టినప్పుడే మనకు అన్ని ధైర్యంగా నిలుస్తాయి. When we feel ashamed of our own desires, అప్పుడే మనం మానవులు అయిపోతాం. then only you can be a divinity. దైవత్వాన్ని సమీపిస్తాం. You'll be so close to God then. మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గర అయిపోతూ వస్తుంటాం. The more you achieve work in this direction, అది మీ you'll be దగ్గర close. అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమనే. And that is the true love. ప్రేమకు మించినటువంటి దైవము మరొకటి లేదు. God is love, nothing more than this in this world. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. అప్పుడే మనము మానవులుగా తయారవుతాం. Then only we can be true humans. ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఓణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి. The lesson that we have to learn today on this occasion of Holy Onam is to achieve in this అందరి life యందు courage. ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమ ఒట్టి రక్తమే. After all, the same love is present in everybody. నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు. Just like the blood is present in the body of everyone. అందరి which is యందు uniform. సమత్వమైనటువంటిది బ్లడ్ ఒక్కటే. The blood is common in everybody. కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే. Likewise, the love is same. ఆ ప్రేమను uniform. మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు. Then once you achieve this, you'll be able to love all. కనుక ఈ లవ్వునే నిజమైన దైవము. Love is God. కనుకనే దైవమే ప్రేమ. God is love. ప్రేమతో మీరు ప్రతి ఒక్కరిని కూడాను మీరు దగ్గర చేర్చుకోండి. Be in the company of everybody with మనలో love. వచ్చేటువంటి కాపతోపాలను మనం ఏమాత్రం పెంచుకోకూడదు. Don't have more of anger and jealousy. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు నిజంగా ప్రేమ స్వరూపులే. You are very embodiments of love. మీ అందున్నటువంటి ప్రేమ అనేటువంటి తత్వం ఒక్కటే. The love is same in everybody. దీంట్లో ఎట్టి భేదములు రావు. There will be no difference whatsoever. ఆ ప్రేమను మనం పెంచుకున్నప్పుడే When we develop that love, అది మన ప్రాణం నిలుస్తుంది. that sustains our ఈ life. ప్రాణమే దైవానికి సమీపమైనటువంటిది. This life of love will take you closer to God. కనుక ప్రేమను పెంచుకోండి. So develop love, grow. ఎట్టిది అయినప్పటికీ మనం ప్రేమను మాత్రం కించిత్తైన కూడా వదలకూడదు. Under any circumstances, never give up love. ఎట్టి పరిస్థితులు ఏందని కూడాను ప్రేమను మనం దూరం చేసుకోకూడదు. At any point of time, never distance yourself from love. కనుక మీరు ప్రేమనే పెంచుకోవాలి. So grow more and more మన of పుట్టిన love. బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి. Just as you love your own child, love everybody. అందరు కూడా ప్రేమ స్వరూపులే. All are embodiments of love. కనుకనే ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు ఓణం అనేటువంటిది ప్రేమనే. Onam symbolizes love. ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది. Onam festival is meant to share love. దీన్ని with పెంచుకునే everybody. నిమిత్తమై మనం పుట్టాము. We are born for this purpose.
ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది. If we do not develop that for which we are born, life is a waste. కనుక ప్రేమ స్వరూపులే మీరందరూ కూడాను. You are all embodiments of love. ప్రేమ దైవము హై, ప్రేమా దైవమై, ప్రేమ దైవముమై, ప్రేమా ప్రేమముమై. ప్రేమ దైవము హై, ఈ ప్రేమ ధైర్యము హై. ప్రేమ దైవముమై, ఈ ప్రేమ దైవముమై. ప్రేమే దైవము, దైవమే ప్రేమ. ప్రేమే దైవము, దైవము ప్రేమ. ప్రేమే దైవము, దైవమే ప్రేమ. ప్రేమే దైవము, దైవము ప్రేమ. ప్రేమతో జీవించండి, ప్రేమతో జీవించండి. ప్రేమను నిలుపుకోవండి. ప్రేమను ప్రేమ దైవము హై, ఈ ప్రేమే దైవము హై. ప్రేమ దైవములే, ఈ ప్రేమ దైవములే. ప్రేమ దైవము హై, ఈ ప్రేమే దైవము హై. ప్రేమ దైవములే, ఈ ప్రేమే దైవములే. ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ, రామ రామ రామ, రామ రామ రామ, శ్రీరామ రామ రామ. ప్రేమ ముదిత మనసి కహో రామ రామ రామ, రామ రామ రామ, రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ, రామ రామ రామ, రామ రామ రామ, శ్రీరామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ, రామ రామ రామ, రామ రామ రామ, శ్రీరామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ, రామ రామ రామ, రామ రామ రామ, శ్రీరామ రామ రామ. నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయట పోయి ఉపన్యాసం ఇవ్వడానికి పూనుకోకూడదు అన్నారు. Doctors advised Bhagavan that better he cancels this morning's discourse. దేనికోసం అన్నాను. Bhagavan asked why. అది కదిలినటువంటి ఒక ఇది మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటుంది అన్నాను. In this state of, if you start speaking, it will increase more. నేను చెప్పాను ఎట్లా వస్తుందో అది చూస్తామన్నాను. Bhagavan said, let me see how it's going to happen.
దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది. When you face the problem with courage, the problem will be afraid of you. కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు. Misery should not make you miserable. దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పూనుకోవాలి. You should resist and face it with all అప్పుడే bravery. ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం. Then you can conquer this misery. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రమూ అధైర్యపడకూడదు. Never be afraid of certain problems or losses or difficulties or worries. ధైర్యంగా దాన్ని ఎదుర్కొని Face with all the courage. దానికి విరుద్ధమైనటువంటి కర్మలు చేయాలి. Act in the different direction, opposite direction. అప్పుడే మీరు దాన్ని సాధించిన వారం అవుతాం. Then you will be able to be successful. దుఃఖం వస్తుంది. Misery comes. పెరిగి పెంచి చేసినటువంటి ఒక తల్లిదండ్రులు పోయినప్పుడు మనకెంతో బాధ కలుగుతుంది. Because the loss of the parents, we feel very sad, no doubt. కానీ అప్పుడు మనం బాధపడకూడదు. But at that time, we should తల్లి, not... మీరెంతో నన్ను పెంచి పెద్ద చేశారు. Yes, you have taken care of me till now. నా దేహాన్ని పెంచినారు. You are responsible for my ఆ body. పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి With this body which is your gift, you should have all the అని courage. ధైర్యంతో ఈ ధైర్యాన్ని సాధించాలి. You should be able to face the situation with the courage. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. నేను అధికంగా మీతో మాట్లాడి Bhagavan doesn't want to talk too long. మీకు మరింత శ్రమ కలిగిస్తున్నానేమో. Bhagavan is of the opinion that he is worrying you. కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను. Bhagavan is talking to us so long to give us the courage. ఈ ధైర్యము, This courage, ఇదే నాకు నిజమైనటువంటి బలము. this is the true strength. అప్పుడే ఈ దుఃఖాన్ని మీకు మరిపింపజేస్తుంది. Then only you can cross over this. కానీ మన దుఃఖం అనేటువంటి రక్తాన్ని ఏ చాకలి కూడా శుభ్రం చేయడం. But the true misery cannot be washed out by దైవం యొక్క a washing. ప్రేమనే దీన్ని శుభ్రం చేస్తుంది. It's only the divine love that will wash out all this. కనుక దైవ ప్రేమను పెంచుకోండి. So develop divine love more. అప్పుడే మనకు సర్వ దుఃఖములు కూడా నివారణ చేస్తాయి. That's cure for all misery.